మార్గదర్శి స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి అయినాక ఇంకెక్కువ మార్గదర్శి వచ్చింది. మొన్న ఎక్కడ చాలా రోజులైంది మార్గదర్శి వచ్చి. ఓకే సార్. నెక్స్ట్ ఇక తెలంగాణ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఒక నిమిషం పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాజేశ్వర సిద్ధాంతి గారు రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు, ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కు విజయం తథ్యం, పంచాంగ పట్టణంలో రాజేశ్వర సిద్ధాంతి. చాలా ఘనంగా ఉగాది ఉత్సవాలు జరిగాయి సార్. ఈ మాట అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుందేమో, చాలా ఘనంగా సంభావన కూడా ఇచ్చి ఉండవచ్చు. సో అది మనం అనకూడదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు బీఆర్ఎస్. సో మీకు ఒకసారి ఆయన ఏమన్నారు? 8 ఆదాయం కర్కాటక రాశి, 8 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. ఈ ఏడాదిలో ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సగం చీలిపోయి కేసీఆర్ బీఆర్ఎస్లో చేరాలి. రైట్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగిన ఉగాది పంచాంగ